ఏదైతే కేటీఆర్ గారు ట్వీట్ చేశారో, ఒక ట్వీట్ సవాల్ చేశారు రాహుల్ గాంధీకి. ఏదైతే 52వ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మీరు అయితే గతంలో ఏదైతే చట్టం బుక్ పట్టుకొని తిరుగుతున్నారో, మీ ఫాదర్ చేసినటువంటి రాజ్యాంగం సంబంధించి దాన్ని అమలు చేసే శక్తి సామర్థ్యం ఉందా, ఆ స్పీకర్కు సూచించే శక్తి ఉందా అని చెప్పేసి సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరిస్తారనుకోవాలా? 100% స్వీకరించాల్సిందేనండి. ఎందుకు అనంటే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేతగా రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు సంఖలో రాజ్యాంగం పెట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఎక్కడ పోయినా గానీ మేము రాజ్యాంగ పరిరక్షకులం, అసలు ఈ మోడీ పరిపాలన రాజ్యాంగం అన్నది అవహేళనకు గురి అవుతా ఉన్నది, రాజ్యాంగ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు, రాజ్యాంగాన్ని కాపాడండి, మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పి ఎప్పుడైతే చెప్పుకొని తిరుగుతున్నారో, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, యూ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని చెప్పి. అంటే నువ్వు ఏదైతే బోధిస్తావో దాన్ని ఫస్ట్ అమల్లోకి పెట్టి చూపెట్టు. అంటే ఇవాళ అమలు చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వీళ్లకు నిజంగానే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడతాం అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నదో దాన్ని అమల్లో పెట్టి చూపెట్టాలి అని అంటే అప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చారో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకవైపు రాజ్యాంగం మీద గౌరవం, మరొక వైపు తన తండ్రి గారి మీద కూడా రాహుల్ గాంధీ గారికి ఏమాత్రం గౌరవం ఉన్నా వారు వెంటనే వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి సరే స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు వారు పార్టీలకు అతీతంగా వారు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వారి యొక్క తీర్పు ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఎట్లనైతే ఈ రోజు వచ్చిన తీర్పును ఇటు బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించారు, భారతీయ జనతా పార్టీ కూడా ఈ తీర్పును స్వాగతించింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చెప్పేది నిజమే అయితే, వాళ్ళ క్లెయిమ్ నిజమే అయితే వాళ్ళు కూడా ఈ తీర్పును స్వాగతించాలి. 3 నెలల లోపు స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి. గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద 100% న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మపరంగా ఏ రకంగా చూసినా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ జాయిన్ అయినట్టు దేశమంతా తెలుసు. కాబట్టి దాన్ని మళ్లీ ప్రత్యేకంగా పెద్ద ఎత్తున విచారణ జరిపి దాని లేదు రంధ్రాన్వేషణ, సూక్ష్మ అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వాళ్ళ కండువా కప్పిరు, స్వయంగా కొంతమందిని ముఖ్యమంత్రి గారు కప్పిరు, కొంతమందిని అప్పుడు ఉన్నటువంటి వారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు కప్పిరు. కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేస్తేనే ఇవాళ స్పీకర్ గారి పదవికి గౌరవం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగ పరిరక్షకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళ మాటకు కూడా గౌరవం ఉంటది. రేపు ప్రజలు అరే వీళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు అనుకుంటారు, కానీ లేకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీని చీగొడతారు ప్రజలు. అదేవిధంగా వీళ్ళు చెప్పే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బూటకం అని చెప్పి ప్రజలు అనుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఏదైతే సవరణ జరిగిందో రాజ్యాంగంలోని ఈ యాంటీ డిఫెక్షన్ లా, దీని మీద తప్పకుండా స్పీకర్ గారు 3 నెలల దాకా కూడా అవసరం లేదు, సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది 3 నెలలు, కానీ ఆ లోపే వీరు యాక్షన్ తీసుకొని ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తేనే రాజ్యాంగానికి విలువ, రాజీవ్ గాంధీ గారికి విలువ, రాహుల్ గాంధీ గారికి విలువ, ఆ యొక్క స్పీకర్ పదవికి కూడా ఒక విలువ ఇచ్చిన వాళ్ళైతారు.